ఏపీ ప్రభుత్వం కొన్ని నెలల క్రితం ఒక ప్రకటనలు చేసింది. ఏంటి అంటే ఏపీలో ఉన్నటువంటి స్టేట్ కనెక్టివిటీ రోడ్లన్నీ కూడా పీపీపీ ద్వారా డెవలప్ చేయించి వీటికి కూడా టోల్ గేట్లు పెడతాము అని చెప్పి. మరి టోల్ గేట్ల దందా ఏంటో గానీ నాకు అర్థం కావట్లేదు. ఓవరాల్ గా ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఇది గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంశంలోనూ జరిగింది, ఇప్పుడు టీడీపీ అంశంలోనూ జరుగుతుంది. గతంలో కూడా వైసీపీ అధికారంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో వారికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి భార్యలో మరొకరు చైర్మన్ లో వీళ్ళు పర్యటిస్తున్నటువంటి కార్లు టోల్ గేట్ దగ్గర ఆపి టోల్ కట్టమన్నందుకు గొడవలు పడినటువంటి సందర్భాలు చూసాం. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు టీడీపీ చేస్తున్నటువంటి పరిస్థితులు, ఇటీవల శ్రీశైలం ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఘటన చూసాం. టోల్ గేట్ దగ్గర టోల్ కట్టమన్నందుకు వెహికల్ ఆపినందుకు ఆ టోల్ కి సంబంధించినటువంటి వ్యక్తిని కారులో ఎక్కించుకుని తీసుకెళ్లినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి పోలీసులు రియాక్ట్ అయినా పెద్దగా పరిస్థితి కనిపించలేదు. ఈ విషయం తెలిసి చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ గట్టిగా పట్టుకుని నిలదీయటంతో వదిలిపెట్టారు ఓవరాల్ గా. ఇప్పుడు సేమ్ అదే సిచ్యువేషన్ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే చేసినటువంటి పరిస్థితి. కళ్యాణదుర్గం ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి వెహికల్ టోల్ గేట్ దగ్గరకు వచ్చినటువంటి సందర్భంలో టోల్ కట్టమని చెప్పి అడగటంతో అక్కడ టోల్ సిబ్బంది ఒక లేడీ ఎవరి వెహికల్ కి టోల్ అడుగుతున్నారని చెప్పి ఆమె మీద ఎమ్మెల్యే అనుచరులు సీరియస్ అవటంతో పాటుగా మహిళని చూడకుండా జుట్టు పట్టుకుని కొట్టడం, ఆపేందుకు ప్రయత్నించినటువంటి మేనేజర్ ని ఇష్టం వచ్చినట్టు కొట్టి లాక్కెళ్లేటువంటి ప్రయత్నం చేయటం, ఈ విజువల్స్ అన్ని బయటకు వచ్చినాయి. ఈ టీడీపీ వాళ్ళకి ఈ టోల్ గేట్ దందాలు ఏంటో నాకైతే అర్థం కాల. సాధారణంగా టోల్ గేట్ అనేది కొంతమందికి ఎగ్జంప్షన్ అనేది ఉంటుంది. అందులో సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఆ ఎమ్మెల్యే ఆ వెహికల్లో ప్రయాణిస్తున్నట్లయితేనే ఉంటది. ఆ ఎమ్మెల్యే వెహికల్ తీసుకుని ఎమ్మెల్యే కొడుకో పెళ్ళామో లేదా అనుచరులో వెళ్తే అవ్వదు, ఇవ్వరు. ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్నంత మాత్రాన టోల్ గేట్ ఇవ్వాలని లేదు. ఎమ్మెల్యే స్టిక్కర్ అంటే మళ్ళీ ఇంకేదో మామూలుగా స్టిక్కరింగ్ షాప్ కి వెళ్ళి ఎమ్మెల్యే అని వేయించుకుంటే కాదండి. ఏపీ అసెంబ్లీ సెషన్స్ కి సంబంధించి ఎవ్రీ ఇయర్ లేదా 2 years కి ఒకసారి 3 స్టిక్కర్లు ఇస్తారు. మెంబర్ ఆఫ్ ద అసెంబ్లీ అని, లేకపోతే మెంబర్ ఆఫ్ కౌన్సిల్ అని, ఎమ్మెల్సీలు అయితే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అని చెప్పి ఈ పాస్ ఏదైతే పాస్ ఉంటుందో అది ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు వ్యాలిడ్ అని కూడా దాని మీద రాసి ఉంటది హోలోగ్రామ్ తోటి. దాన్ని వెహికల్ మీద అంటిస్తారు ఎమ్మెల్యే స్టిక్కర్. ఇది ఉంటే వెహికల్ కి టోల్ అడగకూడదు. కానీ అది ఎప్పుడు ఆ సంబంధిత ఎమ్మెల్యే ఆ వెహికల్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు. ఒక ఎమ్మెల్యేలకే కాదు, మినిస్టర్లకు ఉంటుంది, అలానే పోలీసులో సిఐఎస్ఐ క్యాడర్ లో ఉన్న వాళ్ళకు ఉంటుంది, ఆర్మడ్ ఫోర్సెస్ లో కూడా ప్రతి సోల్జర్ కి ఉండదండి. దాంట్లో కూడా ఒక సుబేదార్ స్థాయి నుంచి పైన ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఒరిజినల్ ఐడెంటిటీ కార్డ్ చూపిస్తేనే వాళ్ళకి కూడా టోల్ ఫ్రీ ఉంటుంది. ఇట్లా కొంతమందికి ఎవరెవరికి ఎగ్జంప్షన్ ఉంటుంది అనేది టోల్ గేట్స్ కి ముందే ఒక పెద్ద బోర్డు పెట్టి ఉంటుంది. వీళ్ళకి ఎగ్జంప్షన్ ఇస్తారు ఆటోమేటిక్ గా. కానీ ఈ ఎమ్మెల్యే పేరు చెప్పుకుని ఎమ్మెల్యే అనుచరులో, ఎమ్మెల్యే కొడుకో, కూతురో, భార్యో ఇలా ఎవరంటే వాళ్ళు వెళ్ళి మాకు టోల్ ఇవ్వండి, ఫ్రీగా మమ్మల్ని ఎలవ్ చేయండి అంటే ఎలవ్ చేయరు. ఈ టీడీపీ వాళ్ళకి మరి టోల్ గేట్ల దగ్గర దందాలేంటో, ఇలా సిబ్బంది మీద దాడులేంటో, మేము అధికారంలో ఉన్నాం ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అన్నటువంటి ధీమానో పొగరో ఏంటనేది అర్థం కావట్లా. దీని మీద చంద్రబాబు గారు చర్యలు తీసుకోకపోతే, లేదా పార్టీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాసరావు దీని మీద స్పందించి వెంటనే ఈ విధమైనటువంటి వాటికి పాల్పడిన వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే మాత్రం పార్టీ చాలా తీవ్రంగా నష్టపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి.